ఫైనలీ అయితే ఎస్ఆర్ టీమ్ లో సూపర్ బైక్ అన్నమాట. సో ఎప్పటి నుంచో విన్ డ్రీమ్ కొనాలి అని చెప్పి మనం రైడర్ లాగా ఉండాలి రా. అంతే ఎట్లుండాలి ఇప్పటి నుంచి మొత్తం చెప్పు. ఇటు చూడు ఆడిపోతున్నా, నేను ఇంటికానే ఉంటున్నా. ఇంటికాడ ఇట్లా బైక్ ముంగడు ఉన్నామంటే ఎట్లుండాలి రైడర్. అలా కరిపోనా ఎందుకంటే అయితే ఎవరన్నా హెల్మెట్ గిఫ్ట్ ఇవ్వచ్చు కదా ప్లీజ్. ఎవరన్నా పిల్లిస్తే తీసుకోవాలని పిల్లలేదు, ఏం చేస్తాం. దట్స్ ద రీజన్ నేను ఎప్పుడు సూపర్ బైక్స్ ఎంకరేజ్ చేయను బైక్స్ మీద. బట్ ఏంటంటే ఇక ప్రతి కుర్రకు ఒక ఎమోషన్ బైక్ అంటే. ఆరణ వస్తుంది కానీ దీనికి ఆరణ అవసరం లేదు. నుంచి సౌండ్ ఎట్లా వస్తుంది చూడు, ఎంత దూరం ఉన్నాడు బండి, సౌండ్ ఎట్లా వస్తుంది. ఆహా అన్నా ఫస్ట్ టైం ఎస్ఆర్ టీమ్ లో సూపర్ బైక్ అన్నమాట. కొంచెం ర్యాంప్ చేద్దాం. ర్యాంప్ ఉంటది, నేను ర్యాంప్ లో కొడతా. నేను అనుకున్నాను అది. సో ఇట్లాంటి రోజు కోసం బండిని ఇట్లా వాష్ చేస్తుంటే చూడడానికి నేను ఎంత వెయిట్ చేసినో, ఎన్ని రోజులు వెయిట్ చేసినో. రోజులు కూడా కాదు, సంవత్సరాలు వెయిట్ చేసిన. ఆల్మోస్ట్ 3 years నుంచి. అగో పూజ అయిపోయినాక తీసుకొని వస్తే బండి పట్టుకోరు తెలుసా, అసలు ఏం అర్థం అవుతుంది. చెప్తున్నా లిటరల్ గా దీనికి ఉండడానికి ఎన్ని కష్టాలు పడ్డా మాటల్లో చెప్పలేను. ఎన్ని మాటలు చెప్తే తప్పండి దాని గురించి. అంతమందిని బతిలాడాల్సి వచ్చింది, అంతమందిని నడుపుకోవాల్సి వచ్చింది. హలో గైస్, బ్యాక్ టు అవర్ ఛానల్ స్కై ఆఫీషియల్. సో వెల్కమ్ బ్యాక్ గైస్. ఫైనలీ అయితే ఎస్ఆర్ టీమ్ లో సూపర్ బైక్ అన్నమాట. సో ఎప్పటి నుంచో విన్ డ్రీమ్ కొనాలి అని చెప్పి సో ఫైనల్ అయితే డ్రీమ్ బైక్ అయితే సూపర్ బైక్ బెంట్లీ 600 అయితే తీసుకున్నమాట. సో వాడి బడ్జెట్ లో చాలా బైక్స్ ఇంకా పెద్ద రైడర్స్ కూడా ఉండొచ్చు. సో వాళ్ళతో దగ్గర వాళ్ళు తీసుకున్నారు. సో వీన్స్తో మాట తగ్గట్టు వీన్ బడ్జెట్ లో తీసుకున్నమాట. సో సూపర్ బైక్ అని చెప్పేసి సో చూపిస్తాం మళ్ళీ. సో గైస్ సూపర్ బైక్ ఎందుకు అని పిలవలే మరి అన్న. నువ్వు షూట్కోను ఆ రోజు, డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి నేను డిస్టర్బ్ చేయలేదు. ఇంకా యాక్చువల్గా ఈ బండి కాదు, ఇంకా దీనికి పెద్ద బండి ఉండే, మన దగ్గర బడ్జెట్ లేక ఆగిపోవాల్సి వచ్చింది. లోన్ రాలేదు, ఇదే తీసుకున్నాను. మనం రైడర్ లాగా ఉండాలి రా. అంతే ఎట్లుండాలి ఇప్పటి నుంచి మొత్తం చెప్పు. ఇటు చూడు ఆడిపోతున్నా, నేను ఇంటికానే ఉంటున్నా. ఇంటికాడ ఇట్లా బైక్ ముంగడు ఉన్నామంటే ఎట్లుండాలి రైడర్. చేంజ్ అయిపోతుంది మొత్తం, కంఫర్ట్ గట్టిగా ఇస్తున్నాయి ఎప్పటి నుంచి. చూసుకోరు మీరు కూడా. సో గైస్ బండి అయితే ఇట్లా ఉన్నమాట. సో ఇది కలర్ మోడిఫై చేపించినాడు. ఇది కలర్ యాక్చువల్లీ వేరే కలర్ ఉండే, బ్లాక్ కలర్ ఉండేదా? ఇది జస్ట్ టెంపరీ. ఆనందరా బండి ఇంకా ఏదో చిన్నగా తీసుకున్నా. సో యాక్చువల్లీ దీనికి కలర్ వేరే రేపిద్దాం అనుకుంటున్నా. ఏం కలర్ రేపియాలో మీరు కామెంట్లో అయితే చేయండి. మోడిఫికేషన్ మొత్తం కంప్లీట్ మోడిఫికేషన్ ఇవే కూడా పెడతా.
సో అన్న నీకు ఎట్లా నువ్వు మోర్ పేరు చెప్తావా? మొగల్ పే స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకు రాదానా? చిన్నప్పుడే సైకిల్ లేపి దొక్కిలోనే నేను. బండి ఎంత అన్న? సో స్టార్ట్ చేయనా? సౌండ్ ఎట్లా అనిపిస్తుంది అన్నా? ఈడ వైబ్రేషన్ వస్తలే? బండి సౌండ్ మెంటల్ ఉంటుంది. అలా కరిగిపోనా? ఎందుకంటే న్యూట్రల్ ఏం లేదు, స్టార్ట్ అవుతుంది. సో గైస్ బండి సౌండ్ అయితే విన్నారు కదా. సౌండ్ బండి లుక్కి సౌండ్కి డిఫరెన్స్ ఎట్లుందన్నా? ఇన్లైన్ 4 సౌండే వేరే లెవెల్ ఉంటుంది. ఏం అడగానన్నా? బండికి ఏం కాదు, అయినా కూడా సేఫ్ గార్డ్స్ ఉన్నాయి దీనికి. బండికి ఏం కాదు, ఎవరైనా సరే బండి తీసుకునేటప్పుడు సేఫ్ గార్డ్స్, సేఫ్టీ మెయిన్ ఇంపార్టెంట్. సో అందుకే దానికి సేఫ్ గార్డ్స్ పెట్టించినాము. సో మనకి ఏం కాదు, మనకి సేఫ్టీ మన హెడ్కి లేదు, మిగతా అంతా సేఫ్ ఏం కాదు. ఏం విరిగిపోవన్నా, అందుకే అవి ఇంకో నీ కాల్కి మొత్తం ఎక్స్ట్రా ఉంటుంది చూడు, అది కింద. కార్ తెచ్చుకున్నావా లేకపోతే నువ్వు కూడా బండి తెస్తుండే? బండి ఇస్తాం నాకు ఎక్కువ. కాకపోతే మా ఫ్రెండ్ కూడా యాక్చువల్గా అనిపోయినమాట, హెల్మెట్ వచ్చింది కదా అయ్యా. అందుకే అప్పటి నుంచి ఎవరన్నా హెల్మెట్ గిఫ్ట్ ఇవ్వచ్చు కదా ప్లీజ్. ఎవరన్నా పిల్లిస్తే తీసుకోవాలని పిల్లలేదు, ఏం చేస్తాం? పికప్ ఎట్లుంది బండి? పికప్ మెల్లగా ముంగల్పై లేస్తుంది ఉత్తగానే, లేస్తుంది. సూపర్ బైక్ ఎప్పుడు ఎక్కువ నడపలేదు, నాకు భయం బికాస్ ఆఫ్ నా ఫ్రెండ్ కూడా నడిపోయిన అనమాట. సో దట్స్ ద రీజన్ నేను ఎప్పుడు సూపర్ బైక్స్ ఎంకరేజ్ చేయను బైక్స్ మీద. బట్ ఏంటంటే ఇక ప్రతి కుర్రానికి ఒక ఎమోషన్ బైక్ అంటే. సో అనమాట నా సొంటోనికి నాకు కూడా చాలా ఇష్టం బైక్. భయంతో తీసుకోలేడు, నేను తెగించి తీసేస్తున్నా బండి. అన్నా పిల్లవాడి అన్నా అన్న నేను ఒక్కనే కొడుకున్నా మా అమ్మకి, మీరిద్దరున్నారు.
మెంటల్ వస్తుంది సౌండ్. సౌండ్ ఎట్లా వస్తుంది? హారన్ వస్తుంది కానీ దీనికి హారన్ అవసరం లేదు. అన్న నేనే కొడుతున్నా తీసుకున్నప్పటి నుంచి. ఏం కాదు ఏం కాదు. గైస్ నాకైతే బండి క్రేజీ నచ్చింది, వస్తుంది సౌండ్ కూడా యాంటిక్ ఉంది కంప్లీట్ గా. దీన్ని మొత్తం మాడిఫై చేసేద్దాం రా, మొత్తం చేంజ్ చేసి బండి కలర్ గిల్లర్ మొత్తం మా షిఫ్ట్ కార్ లా అయిపోవాలి. ఏది నీ షిఫ్ట్ బొమ్మకార డిజైన్ చేపిద్దాం అన్న మొత్తం. వెయిట్ 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 అబద్ధం, చాలా వెయిట్ ఉంటుంది బండి. చూసిరు కదా బండి మాత్రం మెంటల్ ఉంది. ఇప్పటి నుంచి అట్లే మెంటల్గా కంటెంట్లు కూడా వస్తాయి. ఫిక్స్ అయిపోయి బ్లైండ్గా. సో మీ సపోర్టు మీరున్న ధైర్యంతో తీసుకున్న ఈ బండి వస్తుంది చూడు. బండి ఆ నుంచి సౌండ్ ఎట్లా వస్తుంది చూడు, ఎంత దూరం ఉన్నాడు బండి సౌండ్ ఎట్లా వస్తుంది. ఆహా అన్నా ఇది ఎంత పోతుంది తెలుసా? 3 seconds లో 100+ పోతుంది బండి. ఓనా 3 seconds లో 100+ పోతుంది అన్నా.